నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ చాలా మంది నేమ్ కరెక్షన్స్ కోసం అడుగుతున్నారండి. అండ్ చాలా మంది డైరెక్టర్స్కి ఇచ్చారు, అండ్ యాక్టర్స్కి ఇచ్చారు, హీరోయిన్స్కి ఇచ్చారు, అటు బిజినెస్ పీపుల్కి చాలా మందికి ఇచ్చారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఎక్కువగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ ఇచ్చేసారు. నాకే పంపించేస్తారు టకటకటకమని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించేసి అని చెప్పేసి. అవును. లేదు, దానికి ఒక అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళ టీంకి నేను కావాలంటే రిఫర్ చేస్తానని చెప్పేసి చెప్తాను. ఎర్లీగా అయిపోవడానికి టీంకి రిఫర్ చేస్తానని చెప్పేసి ఉంటాను. నాకు తెలిసి మీకు కూడా అలా నంబర్ ఆఫ్ వచ్చేసి ఉంటాయి ఒకేసారి. చాలా అపాయింట్మెంట్ లేకుండానే అవును. ఇలా పెట్టేసి నేమ్ కరెక్షన్ ఇచ్చేయండి. ఇప్పుడు మా అమ్మ కూడా వస్తున్నాయి. అమ్మ నంబర్ కనుక్కొని అమ్మకి చాలా మంది సినిమా వాళ్ళు నిన్న మొన్న పోతే కూడా చాలా పెద్ద సినిమా ఫీల్డ్ లో పెద్దవాళ్ళు అమ్మ మాకు బాబర్ చేసి ఇవ్వండి అని పెట్టడం, పేరు చెప్పడం ఇష్టం చెప్పట్లేదు. ద వెరీ బిగ్ పీపుల్, అంటే త్రివిక్రమ్ లాంటి వాళ్ళకు గురువు లాంటి ఉండే వాళ్ళు కూడా పెడుతున్నారు పెద్ద ఫిలిం వాళ్ళు. వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం ది బెస్ట్ ఇవ్వగలం వాళ్ళకి. ఓకే. చాలా మంది బిజినెస్ చేద్దాం అనుకుంటారండి, కొంతమంది మాత్రమే కలిసి వస్తుంది. అవును. ఎడ్యుకేషన్ వైపు జాబ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు, కొంతమంది బిజినెస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ బిజినెస్ ఏ నంబర్లకి ఏ లెటర్కి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అన్న బిజినెస్ అనేది మీరు చెప్పినట్టు సగం మంది కలిసి వస్తే సగం మంది కలిసి రావట్లేదు. కారణం ఏమంటే రాంగ్ నేమ్ పెట్టుకోవడం, బోర్డు. సో వైజాగ్లో ఒక అబ్బాయి టీ కాఫీ అమ్ముకునేవాళ్ళు. సో అంగడికి వెళ్ళి వాళ్ళు లూజ్ టీ బయటని తెచ్చుకొని అమ్మేవాళ్ళు అనమాట. సో నాన్నగారు వాళ్ళు వైజాగ్, రాజమండ్రి, భీమవరం పక్క అమ్మేవాళ్ళు. నెలంతా అమ్మినా కూడా వాళ్ళకి 10-20,000 కూడా మిగిలేదు కదా. వాళ్ళు 3-4 మెంబర్స్ టీమ్ బైకుల్లో ఇలా అమ్మేవాళ్ళు అనమాట. సో ఒక 10 years బ్యాక్ నాన్నగారు వాళ్ళకి పేరు ఉండాలి, ఊకే టీ కాఫీ అంటే పోదు, బ్రాండ్ ఉండాలి. సో నాన్న లొరాంజో అని పెట్టించారు వాళ్ళకి. సో అది పెట్టించిన తర్వాత వాళ్ళకి కొంతమంది పోటీగా ఉంటారు కదా, వాళ్ళు అక్కడ నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అవ్వడము, వీళ్ళు కొంచెం స్పేస్ ఎక్కువ వచ్చిందనమాట యాప్ బిజినెస్కి. ఈ పేరు పెట్టుకున్న వెంటనే ఈ లొరాంజ్ అని ఒక బోర్డు పెట్టడము, వాళ్ళు 4-5 మెంబర్స్ టీం తిరగడము. సో వాళ్ళకి కొంచెం పాజిటివ్ కనబడింది అనమాట. నాన్న ఎవరీ 15 days నాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పారు, ఎందుకంటే బాగా పెద్ద సక్సెస్ అయ్యారు వాళ్ళు. సో వీళ్ళకి ఇంకొక ఆయన మామూలుగా వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటే కొంచెం సేల్స్ ఆ 10,000 ఇన్కమ్ని 30,000-40,000 చేసుకోవచ్చు, అప్పించేవాళ్ళు లేరనమాట. ఈ బోర్డు పెడితేనే ఒక కంపెనీ అని వచ్చి మీకు 1,00,000 kg టీ పొడి ఇస్తాను, 6 monthsలో నాకు రీపే చేయాలి, ఫస్ట్ ఒక 10% కట్టమని చెప్పి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు కొంచెం అప్పు తెచ్చి 1,00,000 టన్నులు టీ పొడిని దే ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. మంత్లీ వాళ్ళ ఇన్కమే వాళ్ళది 5 to 10 lakhs వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళు పెద్ద రేంజ్లో ఉన్నారు వాళ్ళు. సో ఈ బిజినెస్ అనేది కన్నా అంతకుముందు వాళ్ళు 5-6 yearsగా పెద్దగా ఏం మిగిలిపెట్టలేదు. ఈ లాస్ట్ 10 yearsలో దే ఎర్న్ in crores. సో టీ షాప్ వాళ్ళందరూ కూడా మాకు లొరాంజో అదే కావాలి అనడం. సో ఒక బిజినెస్కి ఒక బ్రాండ్, ఒక పేరు ఉండాలి నాన్న. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఆశీర్వాద్. నాన్న AA పెట్టాక వేల కోట్లు. ఇప్పుడు ఆశీర్వాద్ ఆటా నుంచి అన్ని కారం పొడి అన్నీ వచ్చేసారు. సో AA నా వచ్చినప్పుడు చాలామంది నవ్వారు, AA ఏ మనకు గుర్తింపు ఆధార్ కూడా AA గవర్నమెంట్ పెట్టింది, అది 2 ఏళ్ళు. సో దాన్ని నవ్వుకోవద్దు, అదృష్టం అది. AA అని మనం చాలా చెప్పాము, ఏ పక్కన ఏ వస్తే దైవశక్తి అని. అందుకే మోడీ గారు అట్లా ముందుకెళ్తున్నారు, దైవశక్తితో ముందుకెళ్తున్నారు. ఆ AA ఈజ్ ఫర్ లక్, దైవ గుణం. అందుకే మళ్ళీ అల్లు అర్జున్ AA వల్ల డబుల్ సక్సెస్ హీరో. సో ఇంకొకటి న్యాచురల్ ఆయిల్ కూడా నాన్నగారు ఇచ్చారు, ఒక 6 ఒక L. అప్పుడు ఒక యాడ్ వచ్చేది, న్యాచురల్ ఆయిల్ కొనండి, గోల్డ్ కాయిన్ కొట్టండి, పెద్ద క్లిక్ అయింది. తర్వాత బెంగళూరులో నాన్న రుద్రగౌడ అని నాన్నగారికి బాగా పరిచయం ఒక వ్యక్తి, వాళ్ళ ఫ్రెండ్కి ఆయిల్ మిల్స్ ఉన్నాయి, గౌడాస్ ఆయిల్ మిల్స్ అని. 500 కోట్ల టర్నోవర్ సంవత్సరానికి, అంటే మంత్లీ అరౌండ్ 30 to 40 crores టర్నోవర్. ఓనర్కి హ్యాపీనెస్ లేదనమాట, నేను ఇంకా పెరగాలి అంటే. ఈ మన రుద్రగౌడ గారికి ఫ్రెండ్ అని బంధువు అనమాట, ఆయన తీసుకొచ్చారు నాన్నగారి దగ్గరికి. వాళ్ళ బిజినెస్ పేరులో ఒక లెటరు, అతని పేరులో ఒక లెటర్ మార్చాక బిజినెస్ ఇప్పుడు 5,000 crores per year. సో అదే కష్టం కదా, మార్నింగ్ 10కి ఆఫీస్కి వెళ్తాడు, ఈవినింగ్ 6 వరకు ఉంటాడు, ఇంటికి వస్తాడు, అన్నీ అదే. బట్ ఇప్పుడు హైదరాబాద్లో 70% ఆఫ్ సరోవర్ ఆయిల్ సప్లై చేసేది మన క్లయింట్సే, ఈటింగ్ ఆయిల్స్ అంతా నాన్నగారి క్లయింట్సే. సో బిజినెస్లో నంబర్ 1, నంబర్ 5, నంబర్ 7, 3 numbers ఉంటాయి. సో బిజినెస్ అన్నీ కూడితే 5 వచ్చేది. 5 letersలో బిజినెస్ ఉండేది అమ్మలాగా. 5 letersతో ఏ పేరున్నా చూడండి, ఎక్కడ పోయినా లిరిల్ అంటారు, పాండ్స్ అంటారు, ఏరియల్ అంటారు,
బ్యాటరీ అంటే ఎక్సైడ్ బ్యాటరీ అంటారు, ఎక్సైడ్ ఇవ్వమంటారు అంతే, ఎక్సైడ్ బ్యాటరీ కావాలి కూడా అన్నం. సో పెప్సీ అంటాం కానీ పెప్సీ కూల్ డ్రింక్ ఇవ్వండి అని అంటామా బాబు పెప్సీ. సో 5 letters పేరు ఉంటే దే గో అప్ లైక్ ఒక భూమి ఉంటుంది అనమాట. సో 5 letters నేను చూసిన అన్ని కంపెనీస్, ఇప్పుడు బైజూస్ అంటున్నాము, ఎంత క్లిక్ అయ్యింది ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ అందరూ బైజూ కాదు బైజూస్. ఆ ఎస్ వచ్చి 5 అక్షరాలు, 5 అనేది పంచభూతాలు దీవిస్తాయి. అందుకే ధోని ఎట్లా స్టార్ అయ్యాడు, మన జగన్ గారు ఎట్లా సీఎం అయ్యారు తక్కువ పీరియడ్లో. నాన్నగారి కన్నా 55 years పట్టింది అంటే ఏజ్ సీఎం అవ్వడానికి. మన జగన్ గారు చాలా చిన్న ఏజ్లోనే 40s సీఎం. అంటే ద పవర్ ఆఫ్ 5 letters మీరు చూడండి. 5, 7 ఒక లోకాన్ని ఇలా మాయ చేసేస్తారు వాళ్ళు. జగన్ అన్న 5 letters, వైఎస్ జగన్ అన్న 7 అక్షరాలు, ధోని అన్న 5 అక్షరాలు, ఎంఎస్ ధోని అంటే 7 అక్షరాలు. వీళ్ళంతా దే కెన్ గివ్ మ్యాజిక్ పీపుల్. వాళ్ళు వెళ్తుంటే ఒక రకమైన మ్యాజిక్, దే కెన్ అట్రాక్ట్ పీపుల్. సో 5 letters ఎవరున్నా, సో 5 letters కంపెనీ పేరు ఉంటే, మనం విప్రో అంటున్నాం నాన్న, ఎక్కడ పని చేస్తాం విప్రో, అంతేగాని విప్రో సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ హైదరాబాద్ లేదు. అవును. సో ఈ 5 letters వాళ్ళు మ్యాజికల్. అందుకే దుర్గా 5 అక్షరాలు మన దుర్గాదేవి, క్రిస్టియన్స్ జీసస్ 5 letters, ముస్లిమ్స్ అల్లా 5 letters, బైబుల్ 5 letters, ఖురాన్ 5. ఈ 5లో పంచభూతాలు దీవెనలు ఉంటాయి. అందుకే ఇక్కడ మతాలు వేరైనా కూడా 5 letters పేర్లు ఉంటాయి. సో 5 is ఫార్ పవర్. సో 5 అక్షరాల్లో బిజినెస్ పేర్లు పెట్టుకుంటే కనబడేది బయటికి, కింద ఏమున్నా పర్వాలేదు. మెయిన్ 5 letters పేరు ఉంటే ఈ 5లో పుట్టిన వాళ్ళకి బిజినెస్లు బాగా చేయగలరు. 1లో పుట్టిన వాళ్ళు బిజినెసే చేస్తారు, లేదా రాజకీయాల్లోకి వెళ్తారు. 1లో పుట్టినవాడు ఎవరి కింద చేయి కట్టుకోరు నాన్న వాళ్ళు. 1 వాళ్ళు రతన్ టాటా 1, ముఖేష్ అంబానీ 19th పుట్టాడు, రతన్ టాటా 28, బిల్ గేట్స్ 28, ధీరుభాయ్ అంబానీ 28. వీళ్ళు ఒక్కరి కింద పనిచేసినా మనసు చంపుకొని పనిచేస్తారు. అంటే హ్యాపీగా పనిచేయరు, వాళ్ళ ₹1,00,000 వచ్చిన తృప్తి ఉండదు వాళ్ళకి. ఒకరి కింద ఆర్డర్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు, చెవులు పని ఇష్టం ఉండదు. కొన్ని రోజులు పనిచేసాక ఏం చేస్తారంటే, వాడు శాలరీ 10 పెంచుతాను, నాకు వద్దు, నేనే సొంత కంపెనీ పెడతా, 10 మందికి నేనే ఉద్యోగాలు ఇస్తా, నా పేరు ఇలా పాకాలనుకుంటారు. ఆల్ 1 పీపుల్ దే ఆర్ లీడర్స్ ఇన్ బిజినెస్. దీంతో పాటు స్టోన్స్ ఖచ్చితంగా 100% స్టోన్స్ వేసుకుంటే వాళ్ళు ఆ క్లయింట్స్ని, జనాల్ని ఇలా పిలుచుకుంటారు. ఈ స్టోన్స్ వేసుకున్నాడు ఏమంటే నాన్న, దైవశక్తి వాళ్ళకి ఎంటర్ అయ్యి మనం కూడా వాళ్ళని బ్లెస్ చేయాలి, ఆ షాప్కి వెళ్ళాలి, వాళ్ళ బిజినెస్ చేయాలి, మనం జనాలు కోరుకుంటారు. ఇప్పుడు ఎవరు కూడా రతన్ టాటా వ్యాపారం చేస్తున్నాడు, కారు అమ్మేసి ఇన్ని లక్షలు సంపాదించి అనుకోరు. సర్వీస్ పాయింట్లో 65% సర్వీస్ చేస్తుంది రతన్ టాటా. హీఈస్ బోర్న్ ఆన్ 28th. సో జనాలు కూడా దే విల్ హ్యావ్ వెరీ గుడ్, ఆయన గుండెలో పెట్టుకుంటారు, బా సర్వీస్ పాయింట్ రతన్ టాటా సూపర్. సో ఛాన్స్ దొరికినప్పుడు దే వాంట్ టు బై టాటా ప్రోడక్ట్స్. ప్యూరిటీ, హానెస్టీ, దేశభక్తి. సో ఈ 1 వాళ్ళు ఎవరున్నా సరే జనాలు ఇష్టపడతారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ 90 కోట్ల గంట కంటే ఎవరైనా బాధపడతారా? సో నెక్స్ట్ లక్కీ నెంబర్ 7 నాన్న. 7 అనేది వాళ్ళ పేరు 7 సముద్రాలు దాటాలి, డబ్బు బాగుండాలి. ఈ 1 వాళ్ళు ఎల్లో సఫైర్ వేసుకుంటే మనం 108 days పూజలో పెడతాం నాన్న ఎల్లో సఫైర్ని. ఆ ఎల్లో సఫైర్ ఒరిజినల్ స్టోన్, పూజలో పెట్టిన స్టోన్ వేసుకుంటే ఎక్కడికి పోయినా మనం ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చినా వాళ్ళ దోషాలు ఎంటర్ కావు. ఇది మనం బాగా తెలుసుకోవాలి. చెడ్డవాడితో సావాసం చేసి చెడిపోతారంటారు కదా, ఎవరు పడితే మనం షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకు ఎంటర్ అవుతుంది. ఈ స్టోన్ మంచి స్టోన్ వేసుకున్నప్పుడు వాళ్ళ నెగిటివ్ మనకు ఎంటర్ కాదు. సో పాజిటివ్ థింకింగ్ ఇన్ ద మైండ్ అండ్ హార్ట్ బాగుంటుంది. సో లక్కీ స్టోన్ ఫర్ 1 born బిజినెస్ పీపుల్ ఎల్లో సఫైర్. ఓకే, వాళ్ళ పేరు ఇలా పాకిపోతుంది. సో 5లో పుట్టిన వాళ్ళకి డైమండ్ వజ్రం, వాళ్ళు 5. 7 వాళ్ళకి గోమేధికం, చాలా బాగుంటాయి. సో స్టోన్స్ మనం 108 days పూజలో పెట్టి క్లయింట్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ స్టోన్స్ వేసుకోవడం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఐ వాంట్ ఆల్ మై క్లయింట్స్ టు బీ హ్యాపీ. బిజినెస్ అనేది ఒక ఎలా చెప్పాలి నాన్న, మనం సంపాదించేది కాకుండా, గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టేదే కాకుండా 10 మందికి మనం అన్నం పెట్టేది కాబట్టి అది చాలా పవిత్రమైంది. చాలా మంది బిజినెస్ అంటే లాస్ అయిపోతా బాధపడుతుంటారు. మన దగ్గరికి వస్తే మనం వచ్చినందరూ కూడా బిజినెస్లో దే ఆర్ మింటింగ్ మనీ. ఏ ప్రాబ్లం ఉన్నా ఆ బిజినెస్ పేరు మారడం ద్వారా అతని థింకింగ్ మారిపోతుంది, సక్సెస్ వచ్చేస్తుంది. సార్ చాలా మంది నేమ్ కరెక్షన్స్ కోసం డైరెక్ట్ గా నాకే మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో మీకు ఇంకా డబుల్ ట్రిపుల్ వస్తాయి అనుకుంటాను. చాలా వీడియో చూసిన తర్వాత వెంటనే టెంప్ట్ అయ్యి అపాయింట్మెంట్ కూడా తీసుకోకుండానే నేమ్ కరెక్షన్ ఇదే ఇచ్చేసేయండి మాకు అని చెప్పేసి అడిగేవాళ్ళు ఉంటారు. సో అలా అని కాకుండా ప్రొఫెషనాలిటీ ఒకటి ఉంటుంది, దేనికైనా సరే అపాయింట్మెంట్ త్రూనే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటండి? ఎందుకంటే నాకే డైరెక్ట్ మెసేజ్ పెట్టేస్తున్నారంటే మీకు ఇంకా నంబర్ ఆఫ్ వచ్చేసి ఉంటుంటాయి. అలా ఆల్ మా స్టాఫ్ అందరూ కూడా కంటిన్యూ మెసేజ్లు. నేను ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు
6 లేసి పెట్టేవాడిని, ఇప్పుడు 5 నుంచి స్టార్ట్ చేస్తున్నాను నైట్ 1 వరకు. అంటే నా మెయిన్ పర్పస్ ఏమంటే రాంగ్ నెంబర్ ఉన్న వాళ్ళు ఆ పేర్లో రాంగ్ తొలగించుకుంటే ఒక అద్భుతమైన లైఫ్. చాలామంది బాధలు పడ్డానికి పుట్టామా సార్, లైఫ్ అంతా కష్టాలే ఉన్నాయి. ఆ లెటర్ మార్చాక వాళ్ళు చెప్తారు సార్ నాకు జాబ్ వచ్చింది పలానా దగ్గర. అంటే ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఆల్ మై క్లయింట్స్, వాట్సాప్లో అన్నీ చెక్ చేస్తాను. సో చిన్న పిల్లలకి నేను వాయిస్ ఇవ్వడం లేదు ఎలా ఉంది పేరు అనేది. ఈ స్క్రీన్లో కనిపిస్తున్న 8 నంబర్స్లో ఏ నెంబర్ కాల్ చేసినా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకి అసలు మా పేరు బాగుందా, అసలు కష్టానికి కారణం ఏంటి, అసలు ఏ రాంగ్ నెంబర్ ఉంది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, అమ్మాయి మంచిగా లాయల్గా ఉన్నా కొట్లాట్లు అవుతుంటాయి. నేను చాలా బాగున్నాను సార్, అయినా మా హస్బెండ్కు నాకు పడట్లేదు, కారణం ఏంటి, ఇవన్నీ కూడా నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వెంటనే SMS చేయదండి రిప్లై అని. 24 అవర్స్ లోపల వస్తుంది. ఇంకా ఆర్డర్లో పెట్టుకుంటా వస్తా కాబట్టి మీకు 24 అవర్స్లో ఖచ్చితంగా రిప్లై వస్తుంది. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. నేను 2 నంబర్స్ స్పెషల్గా అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి అంటే జస్ట్ పెడితే పేరు బాగుందని చెప్తాను. బాగున్న వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు. బాగలేని వాళ్ళకి నేను చెప్తాను ఈ నెంబర్ కాంటాక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు బెటర్. ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి టైం స్పెండ్ చేసి 3 to 5 days ఆ పేరులో ఏం దోషం ఉంది, ఎలా తీయాలని పర్ఫెక్ట్ స్కెచ్ అన్ని చూసుకొని ఒక పేరు కరెక్షన్ 100 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం నాన్న. సో చాలా మంది అంటే ఒక 5 నిమిషాలు అయిపోతుంది ఏమనుకుంటారు. ఇట్ టేక్ 3 to 5 days మినిమం. కొన్ని పేర్లు అయితే వారం 2 వారాలు ఇడిపించిన పేర్లు కూడా ఉన్నాయి. సో ఈ పేర్లకు చాలా టైం పడుతుంది. అంటే ఒక రోజు వాట్సాప్ అన్నిటికీ కరెక్షన్ ఇవ్వాలంటే 5 to 7 years పడుతుంది. కాబట్టి ఎవరికైతే అవసరమో వాళ్ళకే చెప్తాను కరెక్షన్ తీసుకోమని. వాళ్ళకి ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు 5 to 7 daysలో నేను ఖచ్చితంగా మంచి సొల్యూషన్ ఇస్తాను. వాట్సాప్ నంబర్లు రాసుకోండి 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీ సమస్యలు ఏం పెట్టకండి, జస్ట్ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పెట్టండి. నేను చెప్పింది విన్నాక దెన్ యూ కెన్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. ఎందుకంటే అపాయింట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళకే నేను అపాయింట్మెంట్ తీసుకోమని సలహా ఇస్తాను. వాళ్ళు తీసుకోవడం ద్వారా లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక కిరణ్ నెహ్రూ గారిది అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్, దానికి మీరు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి సమస్యలు లేదా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, అండ్ కొత్త లైఫ్ స్టైల్ తోటి అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే, లేదు పెళ్లి కావాల్సినటువంటి వారు నేమ్ కరెక్షన్ త్రూ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.